హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బెండకాయ అయితే ఒక రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఇది సైడ్ డిష్. పిల్లలు పప్పులో అయినా రసంలో అయినా ఇష్టంగా తినేస్తారు. దీన్ని అయితే పెట్టేసుకొని దీనికోసం ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాక బెండకాయను పొడవు స్టిక్స్ లాగా కట్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని. నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము. దానికోసము గార్లిక్ ఒక 4 to 5 తీసుకున్నాను. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, చిల్లీ పౌడరు, కొరియండర్ పౌడర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కచ్చా పచ్చగానే పట్టుకోవాలి. అది పట్టుకోవడం అయిపోయిన తర్వాత బెండకాయ దానిలో వేసేసి మిక్స్ చేసుకొని 2 minutes ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1.5 స్పూన్ వరకు శనగపిండిని వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి. మొత్తం చాలా క్రిస్పీగా అయ్యేంత వరకు కలర్ అంతా చేంజ్ అయిపోతుంది బెండకాయ కూడా. అప్పుడు వరకు కుక్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే బెండకాయ వెల్లుల్లి వేపుడు అయితే రెడీ అయిపోతుంది.